My students మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ట్రైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏమిటంటే డెబిట్ నోట్ అంటే పర్చేస్ రిటర్న్స్. ఓకే, సో ఈ పర్చేస్ రిటర్న్స్ ఆర్ డెబిట్ నోట్ ఎంట్రీలు ఎలా వేయాలి మన యొక్క టాలీ ట్రైన్ అనేది నేర్చుకుంటాం. నేను దీనికి ముందు మనం పర్చేజెస్ నేర్చుకున్నాం, ఎలా వేయాలి, సేల్స్ ఎంట్రీస్ ఎలా వేయాలి నేర్చుకున్నాం. ఇప్పుడు పర్చేజ్ కి రిటర్న్స్ ఎలా వేయాలి, అదే సేల్స్ పంపించినట్లయితే ఎలా ఎంట్రీ వేయాలి అని నేర్చుకుంటాం. చూడండి, స్క్రీన్ షాట్ చేస్తున్నాం. చేసే ముందు టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న మనవి. చాలా మంది నా యొక్క వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా. కానీ ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అలాగే నా ఛానల్ని మీ బయట వాళ్ళకందరికీ, ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, మీరు ఆ నెక్స్ట్ భాగం మీకేం అర్థం కాదు. సో నేను చూసినంత వరకే మీకు అర్థం అవుతుంది, తర్వాత ఏమర్థం కాదు. అలాంటప్పుడు చూడడం వల్ల వేస్తుంది, పూర్తి టాపిక్ మీరు నేర్చుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. చూసి వీడియో బాగున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యొక్క వీడియోని చాలా మందికి షేర్ చేస్తుందని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అప్పుడు చాలా మంది ఈ యొక్క టాపిక్ ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మన టాపిక్ లోకి ఎంటర్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేస్తే లాస్ట్ మనం ఇంతకుముందు మనం యూజ్ చేసేటువంటిది ఏంటంటే, ఇంకా మనం క్రియేట్ చేసి మనం యూజ్ చేసే కంపెనీ ఏంటంటే రాఘవ ట్రేడర్స్. సో దీంట్లో తీసుకుంటే దీంట్లో మనం డే బుక్ లో చూడండి, ఈ డే బుక్ లో మనం పర్చేజెస్ అండ్ సేల్స్. సో ఏప్రిల్ మంత్ లో పర్చేజ్ చేసినాం, మే మంత్ లో సేల్స్ వేసినాం. ఓకేనా, సో ఏప్రిల్ మేలో సేల్స్ వేసాం. ఇప్పుడు వీటికి సంబంధించి డెబిట్ నోట్ ఎలా వేయాలి అంటే చూడండి, పర్చేజ్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి. ముందు పర్చేజ్ సంబంధించి పర్చేజ్ రిటర్న్స్, తర్వాత సేల్స్ తీసుకున్నాం. దీంట్లో ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఖచ్చితంగా. చూడండి, పర్చేజ్ అయినా సేల్స్ అయినా మనం ఎంటర్ చేసేటప్పుడు మామూలుగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తాం. సో పార్టీ పేరు మనం యాక్సెప్ట్ చేస్తాం, అంటే రిసిప్ట్ డీటెయిల్స్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే కంట్రోల్ ఏ, చూడండి పార్టీ డీటెయిల్స్ మళ్ళీ వస్తాయి. ఈ డీటెయిల్స్ అని చెక్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ ఏ నొప్పినట్లయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ పర్చేజెస్ ఇవన్నీ ఏం చేస్తాం, ఇవన్నీ మరీ తెలుసు. కానీ మనం క్యాష్ కి పర్చేజ్ చేసినట్లయితే, క్యాష్ కి పర్చేజ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనతో క్యాష్ పర్చేజ్ చేస్తాం. క్యాష్ పర్చేజ్ చేయడం అంటే క్యాష్ పే చేసి పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే చెక్ ఇష్యూ చేసి పర్చేజ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ నేను దగ్గర క్యాష్ పర్చేజ్ చేస్తే క్యాష్ ఎంటర్ చేస్తాం, చెక్ ఇచ్చినట్టయితే స్టేట్ బ్యాంక్ మన బ్యాంక్ పేరు ఎంటర్ చేస్తాం. ఇప్పుడు నేను రోజు చెక్ ఇచ్చి మనం పర్చేజ్ చేస్తున్నాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎంటర్ చేశాను. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ వచ్చి డిస్పాచ్ రిసిప్ట్ డీటెయిల్స్, పర్చేజ్ కాబట్టి రిసిప్ట్ గూడ్స్. నెక్స్ట్ కంట్రోల్ ఏముంటుంది, ఇక్కడ క్యాష్ వేస్తే అదే క్యాష్ ఇక్కడ వస్తుంది, అది బ్యాంక్ అని అయితే పార్టీ నేమ్ సార్, ఇక్కడ కూడా అదే బ్యాంక్ అని వస్తుంది. ఇక్కడ క్యాష్ కానీ బ్యాంక్ కానీ వచ్చినట్లయితే కింద ఖచ్చితంగా క్యాష్ అయినా బ్యాంక్ అయినా స్టేట్ తెలంగాణ అంటే ప్లేస్ ఆఫ్ సప్లై తెలంగాణ, స్టేట్ తెలంగాణ అని తీసుకుంటుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ టైపు అన్రిజిస్టర్డ్ ఆఫ్ కన్స్యూమర్ అని తీసుకుంటుంది. కానీ ఇలా ఇచ్చినప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది, ఇన్వాయిస్ లోనే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ దీంట్లో మనం ఈ యొక్క పర్చేజ్ చేసినాం, ఎవరి దగ్గర పర్చేజ్ చేసాము వాడు అన్రిజిస్టర్డ్ కన్స్యూమరే కాదు, మన స్టేట్ కాదు, తెలంగాణ కాదు, వాడు వేరే ఏ స్టేట్ అయినా ఉండొచ్చు. మన స్టేట్ అంటే హోమ్ స్టేట్ ఉండొచ్చు,
వేరే స్టేట్ ఉండొచ్చు. అలాగే అతను క్యాష్ పర్చేజ్ చేసినా అతను అన్రిజిస్టర్డ్ ఉండొచ్చు. సరేనా? మన దగ్గర పర్చేజ్ చేసి మనం పర్చేజ్ చేస్తే అతను అన్రిజిస్టర్డ్ ఉండొచ్చు. సరేనా? ఏంటి మన స్టేట్ అన్రిజిస్టర్డ్ ఉండొచ్చు. మన స్టేట్ అయ్యి ఉండి ఏమిటి కాంపోజిషన్ అయి ఉండొచ్చు, రెగ్యులర్ అయి ఉండొచ్చు. అలాగే ఇంటర్ స్టేట్ అయితే ఓన్లీ రెగ్యులర్ పర్చేజెస్ మనం చెయ్యం. కాంపోజిషన్ అంటే అన్రిజిస్టర్డ్ పర్చేజ్ చేయం, వాళ్ళు అమ్మరు. కాబట్టి ఇంటర్ స్టేట్ రిజిస్టర్డ్ అయి ఉండొచ్చు, అయినా వాళ్ళు క్యాష్ కూడా పర్చేజ్ చేయొచ్చు. మనకి క్యాష్ కావచ్చు, మనం వాళ్ళ దగ్గర మనం క్యాష్ కూడా పర్చేజ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అది ఇవ్వకుండా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మన స్టేట్ అన్రిజిస్టర్డ్ ఏ చూపిస్తుంది. అలాంటప్పుడు మనం వాడు ఇంటర్ స్టేట్ అనుకోండి, ఇంటర్ స్టేట్ రెగ్యులర్ అనుకోండి, ఇంటర్ స్టేట్ రెగ్యులర్ అనుకోండి, అప్పుడు మనకి దీంట్లో మనకి మనకి బ్యాంక్ అని ఇచ్చాం కాబట్టి ఏమవుతుందో దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ పర్చేజ్ చేసాం, ఇక్కడ ఇచ్చాం, ఇది వచ్చి ఇది వచ్చి ఇది మనం ఏమంటాం, ఇది నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ అనమాట ఇది. అది కాకుండా ఇంక వేరే ఏదైనా సరే, సపోజ్ మనం ఈ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ తీసుకున్నాం, అలాగే మనం ఇంకేదన్నా ఒక తీసుకున్నాం నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్, సరేలే కానీ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ తీసుకున్నాం, ట్యాక్స్ లేదు, ట్యాక్స్ లేదు, ట్యాక్స్ లేదు. పోతే మనం పర్చేజ్ చేసినప్పుడు ఇది బ్యాంక్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏమని ఇచ్చింది కదా, ఇక్కడ అన్రిజిస్టర్డ్ అని ఉంది. ఒకవేళ అన్రిజిస్టర్డ్ కూడా ట్యాక్స్ అనేది ఉండదు. అదే వాడు రిజిస్టర్డ్ అయితే మనకేం కావాలి, వాడు రిజిస్టర్డ్ అయితే ఇప్పుడు చూడండి ఇది ఇది అన్రిజిస్టర్డ్ అని ఉంది. ఇది అన్రిజిస్టర్డ్ అయి ఉంటే మన స్టేట్ అనుకోండి, మన స్టేట్ అన్రిజిస్టర్డ్ అయినా సరే కాంపోజిట్ అయినా సరే మనం పర్చేజ్ చేస్తాం కదా. సపోజ్ రిజిస్టర్డ్ మన స్టేట్ రిజిస్టర్డ్ అనుకోండి, మన స్టేట్ రిజిస్టర్డ్ అయితే ఇంటర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ కార్డు ఇది వచ్చే నాన్ ట్యాక్సిబుల్ కాబట్టి నో ట్యాక్స్, ట్యాక్స్ లేదు. సపోజ్ నాన్ ట్యాక్సిబుల్ కాకపోతే ఇది నాన్ ట్యాక్సిబుల్ కాదు. సారీ. సో ఒకటి నాన్ ట్యాక్సిబుల్ కాదు, మన అవసరాలు కావాలని పెట్టాను. ఈ రెండు చూడండి, ఇవన్నీ ట్యాక్సిబుల్. ట్యాక్సిబుల్ అయితే కింద మనకి ట్యాక్స్ రావాలి కదా. కింద ఏం రావాలి మనకి మన స్టేట్ లో. సో ఏం రావాలి మన స్టేట్ తెచ్చి మన స్టేట్ తీసుకుంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకుంటాం. చూడు ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మన స్టేట్ అన్రిజిస్టర్డ్ తీసుకుంది. అన్రిజిస్టర్డ్ తీసుకుంది కాబట్టి అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేస్తే మనకి ట్యాక్స్ లేదు. అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేస్తే ట్యాక్స్ లేదు. అది అన్రిజిస్టర్డ్ తీసుకుంటుంది కాబట్టి ఏమవుతున్నప్పుడు అన్రిజిస్టర్డ్ అంటే ట్యాక్స్ లేదు కదా. అన్రిజిస్టర్డ్ వాడు మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. అలా కాకుండా వాడు అన్రిజిస్టర్డ్ కాకుండా ఒకవేళ కాంపోజిషన్ అయితే మాత్రం కూడా మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. సో మనం పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ అన్రిజిస్టర్డ్ అనేది చూపిస్తుంది ఇది, అందువల్ల మనకి ఇక్కడ ట్యాక్స్ చూపించదు. సరే అన్రిజిస్టర్డ్ అయినా కాంపోజిషన్ అయినా సరే మన స్టేట్ అయితే ట్యాక్స్ చూపించింది. ఖచ్చితంగా మన క్యాష్ ఆర్ బ్యాంక్ అని ఇస్తే ఇక్కడ మన స్టేట్ లోకల్ స్టేట్ అన్రిజిస్టర్డ్ అనే ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. అందువల్ల కానీ మనం పర్చేజ్ చేసింది మన స్టేట్ లో రెగ్యులర్ గానే కాకుండా మన స్టేట్ కానీ ఇంటర్ స్టేట్ కానీ వాళ్ళకి మన స్టేట్ కానీ ఇంటర్ స్టేట్ కానీ రెగ్యులర్ డీలర్ దగ్గర పర్చేజ్ చేసాం అనుకోండి, క్యాష్ కే రెగ్యులర్ దగ్గర మనం రోజు పర్చేజ్ చేస్తుంటాం క్రెడిట్ మీద, వాళ్ళ దగ్గర మనం క్యాష్ కూడా పర్చేజ్ చేయవచ్చు కదా. కాబట్టి అలాంటప్పుడు ఇక్కడ మనకి ట్యాక్స్ మనకి లోకల్ అని ఇస్తుంది, అన్రిజిస్టర్డ్ ఇస్తుంది. కాబట్టి లోకల్ అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి రాదు, అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేదానికి రాదు, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేదానికి రాదు. అలాగే మనం పర్చేజ్ రెగ్యులర్ దగ్గర కాబట్టి మన స్టేట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, వేరే స్టేట్ అయితే ఐజిఎస్టీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది దీంట్లో రాదు. అర్థమైందా? అందువల్ల మనం ఆ పార్టీ పేరు వేసినట్టయితే అతను అన్రిజిస్టర్డ్ అయితే నో ప్రాబ్లం, కాంపోజిషన్ అయితే నో ప్రాబ్లం, ట్యాక్స్ ఉండదు. కానీ అది ట్యాక్సిబుల్ గూడ్స్ కాబట్టి. కానీ రిజిస్టర్డ్ రెగ్యులర్ మన స్టేట్ కానీ వేరే స్టేట్ కానీ రెగ్యులర్ అయితే ఖచ్చితంగా మనం ట్యాక్స్ వేస్తాము మనం దాని ప్రకారం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, దీనికి ఏం చేయాలి, ఇక్కడ క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అదే బ్యాంక్ క్యాష్ వస్తుంది. ఇక్కడ మన పార్టీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి, మొత్తం కరెక్ట్ గా పార్టీ డీటెయిల్స్ ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ముందు మనం ఇక్కడ
పార్టీ డీటెయిల్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి ఇది మనకి చెక్కు, బ్యాంక్ అంటే చెక్కు, క్యాష్ అయితే క్యాష్ అని మనం చూపించాలి. ఎందుకంటే అది ఇన్వాయిస్ ప్రింట్ చేసేటప్పుడు సో బయ్యర్ పేరు చెల్లదు. మనం బయ్యరు మంది బయ్యర్ మన పైన ఉంటుంది, మన పేరు సెల్లర్ అయినా పేరు కింద సప్లై ఫ్రమ్ సెల్లర్, సప్లై ఫ్రమ్ అని చెప్పి సెల్లర్ డీటెయిల్స్ ఉండాలి. అక్కడ మనం ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు చూస్తే దీన్ని మనం ప్రింట్ తీసుకుంటే చూడండి ఇక్కడ చూడండి, మనం పర్చేజ్ చేసింది వీళ్ళ దగ్గర రాఘవ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. ఓకేనా, రాఘవ ట్రేడర్స్ కదా, లేదో రాఘవ ట్రేడర్స్ అనుకుంది మనం సారీ మనం రాఘవ ట్రేడర్స్, మనం రాఘవ మన కంపెనీ పేరు, మనం రాఘవ ట్రేడర్స్ మనం పర్చేజ్ మనం సేల్ చేస్తే మన పేరు పైన ఉంటుంది. పర్చేజ్ తెచ్చి ఇన్వాయిస్ కాదు చూస్తున్నాం, పర్చేజ్కి ఇన్వాయిస్ అనే ఉండదు. వాళ్ళు ఇస్తారు మనకు, సెల్లరే ఇన్వాయిస్ ఇస్తాడు. మనం పర్చేజ్ చేస్తే మన సెల్లర్ మనకి ఇస్తాడు ఇన్వాయిస్. సో దీంట్లో కింద సప్లై ఫ్రమ్ సప్లయర్, మనం పర్చేజ్ చేసిన ఎవరి దగ్గర వాటి డీటెయిల్స్ ఉండాలి. క్యాష్ అని ఇస్తే క్యాష్ ఉంటుంది, బ్యాంక్ అంటే బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మనం బ్యాంకు కానీ క్యాష్ కానీ కాకుండా పార్టీ పేరు ఇవ్వాలి. దానికి ఏం చేయాలి మనం ఇక్కడ చూడండి, పార్టీ పేరు ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఒక పార్టీని క్రియేట్ చేసి ఆ యొక్క పార్టీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. క్రియేట్ చేయకుండా ఇక్కడే మనం టైప్ చేసి డీటెయిల్స్ అని టైప్ చేసి ఈ యొక్క ఎంట్రీకి మాత్రమే పరిమితం, ఈ యొక్క ఎంట్రీలో మాత్రమే అది అవుతుంది. కానీ మాస్టర్ లో క్రియేట్ కాదు. ఇవన్నీ మాస్టర్ లో క్రియేట్ అనేది లెజర్ అకౌంట్, అది మాస్టర్ లో క్రియేట్ ఉంటుంది. కాబట్టి ఆల్ట్ సి కి క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉండేదైతే చూడండి, క్రెడిటార్స్ ఇక్కడ ఎక్సెల్ ట్రేడర్స్, ఆర్సి అంటే రెగ్యులర్ క్రెడిటార్, అంటే క్రెడిట్ సింపుల్ గా క్రెడిట్ అంటే మన స్టేట్, ఐ అంటే ఇంట్రెస్టెడ్ క్రెడిటార్, ఇది రెగ్యులర్ క్రెడిటార్ మన స్టేట్ ఉంది. ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం. దీన్ని తీసుకుంటే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ మన స్టేట్ రిజిస్ట్రేషన్ అన్ని వచ్చేసి సరేనా. ఇప్పుడు అది తీసుకున్నాం, తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత మన స్టేట్ కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి వచ్చింది. సో ఈ విధంగా తీసుకున్నాం. చేసాం. ఇక్కడ మనం పార్టీ డీటెయిల్స్ ఇవ్వాలి. యాక్సెప్ట్ చేసి ఇక్కడ పార్టీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. దాని ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తీసుకొని చూడండి, ఇది చెక్కు కదా, చెక్ నెంబర్ అడుగుతుంది. పర్చేస్ ట్రాన్సాక్షన్ టైప్ చెక్కు, ఆ చెక్ నెంబర్ అంటే మనకి పర్చేస్ అయితే మనం ఇచ్చిన చెక్ అనమాట. సరే ఇది పేజ్ అప్ నొక్కితే మళ్ళీ దానికి వెళ్తాం. సరే పేజ్ అప్ నొక్కితే దీనికి వస్తాం. సో ఇప్పుడు మనం చేసాం, లోపల ఇచ్చాం. దీన్ని చూడండి, ఇన్వాయిస్ ఎలా కనబడుతుంది, ఇన్వాయిస్ కాదు, ఇన్వాయిస్ లాగా చూడాలంటే చూడండి ఏం చేస్తుంది, చూస్తే చూడండి ఇక్కడ చూడండి, ఇది బాగానే ఉంది. ఇక్కడ ఎక్సెల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు, డీటెయిల్స్ అన్ని ఇచ్చాం, బాగానే ఉంది వచ్చింది. కానీ ఇక్కడ ఇది మనం బయ్యర్ మన పేరు కింద సప్లై పేరు ఇచ్చాం. కానీ ఇది మనం పర్చేజ్ చేసాం. అదే మాదిరిగా ఇది వచ్చి క్యాష్ ట్రాన్సాక్షన్ అయినా దాంట్లో మనం చూస్తే చూడండి, దీంట్లో మనం చూస్తే క్యాష్ అని ఎట్లా తెలుస్తుంది, క్యాష్ అని ఎలా తెలుస్తుంది, క్రెడిట్ పర్చేజ్ బిల్లు కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇది ఉందనుకో, ఇది రెగ్యులర్ ఇంకోటి ఎక్సెల్ ట్రేడర్స్ రెగ్యులర్ క్రెడిటార్. సో దీన్ని చూడండి, దీన్ని చూసుకుంటే కంట్రోల్ పి చూస్తే దీంట్లో కూడా ఎలా ఉంది, దీంట్లో కూడా అలాగే ఉంది, సేమ్ అలాగే పర్చేజ్ చేసాం. ఎక్సెల్ ట్రేడర్స్ సేమ్ అలాగే ఉంది, బిల్లు అలాగే ఉంది. ఇది వచ్చి ఎగ్జాంపుల్ కావచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి ఉంది అని. కాబట్టి ఇప్పుడు తేడా ఏంటి, ఇది వచ్చి క్రెడిట్ బిల్లు, మనం ఇందాక ఇప్పుడు చూసింది క్యాష్ బిల్లు. అయినా కానీ క్యాష్ ఇన్వాయిస్ అయినా కానీ మనకి క్యాష్ అనేది తెలియలేదు. కాబట్టి అలా చూపాలి అంటే దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ చూడండి, బ్యాంక్ ద్వారా క్యాష్ ద్వారా అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం వేసేటప్పుడు ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవడంతో ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అని దీంట్లో క్యాష్ అని చూపిస్తే అది క్యాష్ బిల్లు అనేది కనుక కావాలంటే ఇక్కడ F12 ఇక్కడ 49 దగ్గర F12కి చూడండి, రిసిప్ట్ ఆర్డర్ డీటెయిల్స్ అంటే రిసిప్ట్ డీటెయిల్స్ ఇచ్చాం. ఆర్డర్ డీటెయిల్స్ ఇది నో ఉంటుంది బై డిఫాల్ట్ లో చూడండి, ఆర్డర్ డీటెయిల్స్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ F12కి ఈ ఆర్డర్ డీటెయిల్స్ ఎస్ చేసినట్లయితే, ఎస్ చేస్తే వెంటనే ఇక్కడ రిసిప్ట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం, ఎలా వచ్చింది కూర్చొని.
దాని కింద అంత అయిపోయి కిందకు వచ్చిన తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అని ఉంది. అది మనం సేల్ చేసినప్పుడు మనకి ఎలా అవుతుంది? మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ అని ఇస్తాం, మా క్యాష్ పే చేయాలి. ఇప్పుడు ఇది వచ్చి వాడు పంపిస్తాడు మనకు, మనం ఇట్లేదు, మనం పర్చేజ్ చేసిన వాడు ఇన్వాయిస్ చేసి పంపిస్తాడు, ఇది క్యాష్ అని. కాబట్టి అందుకే అదర్ ఇన్వాయిస్ వాడు ఇచ్చేటువంటిది ఇక్కడ అదర్ రెఫరెన్సెస్ లో క్యాష్ అని, కానీ డెలివరీ ఇస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఇలా ఇచ్చి ఇప్పుడు మామూలుగా మిగతా అంతా మామూలుగా. సో ఇక్కడ బ్యాంకు లేదా క్యాష్, ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అని ఇచ్చి దాని దగ్గర క్యాష్ ఇది చెక్ కదా, చెక్ కాబట్టి చెక్ అని ఇస్తాం. బ్యాంక్ అని ఇచ్చాం కదా, బ్యాంక్ అంటే చెక్ అని ఇస్తాం. ఇచ్చి ఇక్కడ వచ్చి అది ఇచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ డీటెయిల్స్ ఇవ్వాలి. క్రియేట్ చేసి ఉంటే సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే కొత్త పార్టీ అయినా కానీ మనం కొత్తగా ఇక్కడ క్రియేట్ చేయాలి. మనం ఆల్ట్ సీలోకి ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. యాక్సెప్ట్ చేస్తాం, కంట్రోల్ పర్చేజెస్ ఇదంతా చేస్తాం. ట్యాక్స్ లోకలే కాబట్టి ట్యాక్స్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇట్లా మనం చేయాలి. దీనివల్ల ఇప్పుడు చేసినప్పుడు చూడండి, ఇప్పుడు చేస్తే హాల్ట్ పీ నొక్కి, సో ప్రివ్యూ నొక్కినట్లయితే F4 వచ్చి జూమ్ చూడండి ఇంత అలాగే ఉంది బిల్లు, కానీ ఇది క్రెడిట్ బిల్ లాగే ఉంది, కానీ అదర్ రెఫరెన్స్ అని వచ్చి చెక్ అని ఇచ్చింది. అంటే క్యాష్ అయితే క్యాష్, చెక్ ఇచ్చింది. కాబట్టి ఇది చెక్కు ఇచ్చింది కాబట్టి ఇది క్యాష్ పర్చేజ్, ఇది క్యాష్ పర్చేజ్ అని మనకు అర్థం అవుతుంది. అలాగే ఇదన్నమాట. అందుకంటే వాడు కూడా క్యాష్ అయినా సరే మా ఇన్వాయిస్ లో బయ్యర్ వచ్చి మన పేరు వేస్తాడు. బయ్యర్ వచ్చి మన పేరు వేసి ఇక్కడ ఇది కాకుండా మోడ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ దాంట్లో సేల్ చేసేటప్పుడు దాంట్లో క్యాష్ అని కానీ చెక్ అని కానీ వేస్తాడు. దాన్ని చూసి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో వాడిచ్చే రెఫరెన్స్ కాబట్టి దీంట్లో వాడిచ్చే రెఫరెన్స్ కాబట్టి అదర్ రెఫరెన్స్ లో ఇవ్వాలి. వాడిచ్చే రెఫరెన్స్ కాబట్టి అదర్ రెఫరెన్స్ లో చెక్ అయితే చెక్, క్యాష్ అయితే క్యాష్ ఇస్తాం. ఈ విధంగా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇట్లా మనం ఎంటర్ చేయాలి. ఏంటి? క్యాష్ ఇన్ ఇన్వాయిస్ అయితే. ఓకే, ఇప్పుడు మనం ఈ పర్చేజ్ చేసినటువంటి గూడ్స్ ని మనం వేరే వాళ్ళకి సప్లయర్ మనం రిటర్న్ చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలా? సప్లై చేశారు మనకి, మనం పర్చేజ్ చేసాము, ఆ పర్చేజ్ రిటర్న్ ఎంటర్ చేయాలి. పర్చేజ్ రిటర్న్ ఎంటర్ చేయాలంటే చూడండి, పర్చేజ్ వోచర్ ఉంది, సేల్స్ కి సేల్స్ వోచర్ ఉంది, పర్చేజెస్ కి పర్చేజ్ రిటర్న్ అనే వోచర్ లేదు. ఎందుకని దానికి లేదు. అదర్ వోచర్స్కి వెళ్తే దీంట్లో డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ యాక్చువల్గా యాక్టివ్గా ఉండదు. సో ఇన్యాక్టివ్ గా ఉంటే అప్పుడు ఇన్యాక్టివ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్ లో వోచర్ టైప్ చేస్తే చూడండి, క్రెడిట్ నోట్ అదే యాక్టివ్ ఉండదు, యాక్టివ్ గా ఉండదు. మామూలుగా యాక్టివ్ గా ఉండదు. అలాగే క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ రెండు కూడా యాక్టివ్ గా. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా చేసినప్పుడు వోచర్ ఎంటర్ చేస్తే, సో ఇక్కడ మనం అదర్ సేల్స్ పర్చేజ్ అదర్ వోచర్స్కి వెళ్తే దీంట్లో మనం ఏం చేయాలి? దీంట్లో డెబిట్ నోట్ అనే దాంట్లో ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనకి పర్చేజ్ రిటర్న్స్ అనే వోచర్ ఉండదు. పర్చేజ్ వోచర్ అది ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే డెబిట్ నోట్. ఏం చేస్తాం? పర్చేజ్ చేసినప్పుడు మన సప్లయర్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం, రిటర్న్ చేసామంటే వాడి అకౌంట్ తగ్గించాలి కాబట్టి వాడి అకౌంట్ డెబిట్ చేస్తాం. డెబిట్ నోట్ పంపాలి. చూడండి, దాంట్లో నేను క్రియేట్ చేసుకుంటాం. ఇది డబుల్ క్లిక్ చేస్తే చూడండి, మనం వాడు యూజ్ చేసే కాంట్రాక్ట్, జర్నల్, పేమెంట్, రిసిప్ట్, ఇవన్నీ పర్చేజ్, సేల్స్ ఉన్నాయి. ఇవన్నీ డార్క్ గా ఉంటాయి. ఓల్డ్ లెటర్స్ అంటే యాక్టివ్ గా ఉంటాయి. యాక్టివ్ గా లేనన్ని లైట్ కలర్ లో, గ్రే కలర్ లో ఉంటాయి. దానికి కావాల్సింది మనం యాక్టివ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం కావాలి? మనం డెబిట్ నోట్ లేదు కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేస్తే ఈ డెబిట్ నోట్ వోచర్ టైప్ ని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు చేయాలని అడుగుతుంది. ఎస్ అని చెప్తే అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఇది వచ్చేస్తుంది. సెకండ్ టైం నుంచి ఏం అక్కడ సపోజ్ ఒకసారి యాక్టివేట్ చేసేస్తే ఇప్పుడు వోచర్కి వెళ్ళాం, మనది స్టార్ట్ చేయడంతో పేమెంట్ ఉంటుంది. మనకి ఏం కావాలా? ఇది కావాలి. ఇదేంటిది? డెబిట్ నోట్ ఆల్ట్ F5. మనం ప్రతిసారి ఇక అదర్ వోచర్స్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయకుండా ఆల్ట్ F5 డెబిట్ నోట్ అంటే, F9 అంటే క్రెడిట్ నోట్ కదా, అట్నే ఆల్ట్ F5 నొక్కామంటే డెబిట్ నోట్ వస్తుంది. దీన్ని మనం అకౌంటింగ్ ఇన్వాయిస్ కదా ఎక్కుంది, స్టాక్ కాబట్టి ఐటమ్ ఇన్వాయిస్ తీసుకుంటాం. ఇప్పుడు మనం
మనం పర్చేజ్ చేసినట్టు క్రెడిటార్స్ మనం పర్చేజ్ చేసాం, ఆ క్రెడిటార్స్ మనం రిటర్న్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు మనం చూస్తే మనం ఎవరు పర్చేజ్ చేసిన ఉదాహరణకి ఏ బుక్లోకి వెళ్తే చూడండి మనం పర్చేజ్ చేసినాం ఇక్కడంతా ఎవరికైనా సరే చూడండి ఇంటర్ స్టేటు రిజిస్టర్డ్ క్రెడిటారు, మన స్టేటు క్రెడిటారు, రెగ్యులర్ అంటే రిజిస్టర్డ్ రెగ్యులర్ అనమాట. రెగ్యులర్ క్రెడిటార్ సి అంటే మన స్టేటు, ఐఆర్సి అంటే మన రెగ్యులర్ ఐ మీన్ అదర్ స్టేట్ అనమాట. అలాగే ఇది వచ్చి ఈ నాన్ ఐటమ్స్ అయ్యి మనకి. అలాగే ఇది ఒకటి ఐఆర్సి, ఇది అలాగే ఇది ఆర్సి, ఇది ఐఆర్సి అంట. ఓకేనా? ఇది దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఇది తీసుకున్నాం ఐఆర్సి ఇంటర్ స్టేట్, ఇంకోటి వచ్చి ఆర్సి అంటే మన స్టేట్. ఐఆర్సి తీసుకున్నాం, ఐఆర్సి తీసుకొని చూద్దాం. ఐఆర్సిలో హెచ్పి కంప్యూటర్, హెచ్పి కీబోర్డు, సరేనా? దానికి మనకి ఈ యొక్క ఇన్వాయిస్ పాత ఫస్ట్ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ ఇది, ఇన్వాయిస్ నెంబర్ డేట్ కావాలి చెప్తానండి. ఓకే, ఇప్పుడు మనం ఏమి చేసాము, హెచ్పి కంప్యూటర్ రిటర్న్ చేద్దాం అనుకుంటాం. 15 ఉన్నాయి, ఒక 2 రిటర్న్ చేద్దాం. ఇప్పుడు దీనికి వెళ్తాం, దీనికి వెళ్తే ఆల్ట్ F5 తీసుకుంటే ఆల్ట్ F5 వచ్చింది. అంటే చేసి ఆల్ట్ F5 అంటే చేస్తే డేట్ వచ్చి 2nd ఏప్రిల్. ఫస్ట్ ఏప్రిల్ కొన్నాం, కొన్నాం 2nd ఏప్రిల్ డేట్ నాడు ఎవరు చేస్తున్నాం మనం చూడండి. ఐఆర్డి లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ డేటాస్ కాదు, ఐఆర్సి డెబిట్ నోట్ ఐఆర్సి రాఘవ ట్రేడర్స్. సో ఈ ఐఆర్సికి అప్లై చేస్తున్నాం. ఇక్కడ వచ్చి క్యాష్ కాదు అనమాట, మామూలుగా ఇక్కడికి వచ్చి కిందకి వచ్చి ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ మనం రిటర్న్ చేస్తున్నాం. ఒరిజినల్ గా ఏ ఇన్వాయిస్ మీద మనం పర్చేజ్ చేసాము ఆ ఇన్వాయిస్ గురించి మనం రిటర్న్ చేస్తున్నాం. ఆ ఇన్వాయిస్ నంబర్ వేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి ఏ ముక్కో లేకుండా వెళ్ళిపోయింది, అది చెక్ చేసుకొని ఐఆర్సి ఎన్నో తేదీ 2వ తేదీ వచ్చేసి ఇంకేమన్నా ఇక్కడ కూడా 1వ తేదీ కూడా ఉంది. 1వ తేదీ ఐఆర్సి 1వ తేదీ ఆర్సి రెగ్యులర్ ఒకటి ఉంది. ఇలాగే ఒకటి అది కూడా ఉంది. అలా ఇక్కడ వెనక్కి వచ్చి సెలెక్ట్ చేసుకోకుండా మనం అక్కడి నుంచే వీటిని చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఆర్సి ఎక్సెల్ ట్రేడర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ కావాలి కాబట్టి ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబరు ఏం పర్చేస్ చేయకుండా చూడాలి మనం కదా. కానీ ఇక్కడి నుంచి మీరు వెనక్కి వెళ్ళకుండా ఇక్కడే పైన గో టు అని ఉంటుంది. గో టు ఈ వర్కట్నే ఉంటుంది. అక్కడికి వెళ్తాం, అన్ని చూసుకుంటాం, మళ్ళీ ఎస్కేప్ ఉంటే ఇక్కడికే వస్తాం. ఇది స్పెషల్ ఫీచర్. గో టు క్లిక్ చేస్తే చూడండి లెడ్జర్ వోచర్స్ దేవుడు మనం చేసింది ఆర్సి ఎక్సెల్ ట్రేడర్స్ క్లిక్ చేస్తే ఎక్సెల్ ట్రేడర్స్ 1, 2, 3 ఉన్నాయి పర్చేస్. మనం ఫస్ట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ తీసుకుంటే చూడండి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఎంత, ఇది కాదు పర్చేస్ అంటే ఇది సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ 258 1st ఏప్రిల్ 258 1st ఏప్రిల్ ఏసర్ కంప్యూటర్ 258 1st ఏప్రిల్ ఏసర్ కంప్యూటర్. సో ఎస్కేప్ చూడండి. సో 258 1st ఏప్రిల్ ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ చూస్తే కంప్యూటర్ చేసింది. సరేనా? ఆ పేపర్ ముందే సెలెక్ట్ చేస్తున్నా కదా, యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఇది పర్చేజెస్ రిటర్న్స్. ఇంతకుముందు పర్చేజ్ సెలెక్ట్ చేస్తున్నాం, పర్చేజ్ రిటర్న్స్ కాబట్టి ఇక్కడ లెడ్జర్ అకౌంట్ పర్చేజ్ రిటర్న్స్ అని తీసుకోవాలి. దాన్ని క్రియేట్ చేసేటప్పుడు పర్చేజ్ రిటర్న్స్ కూడా పర్చేజ్ లెడ్జరే. దీంట్లో ఏం డీటెయిల్స్ స్టాక్ ఐటమ్స్ ఇచ్చినాం, కానీ కింద ఇక్కడ సర్వీస్ అని ఉంటుంది బై డిఫాల్ట్, దాన్ని గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసేస్తాం, అయిపోయింది. ఏది మంది ఏసర్ కంప్యూటర్ రిటర్న్. సపోజ్ 2 ఐటమ్స్ ఏసరైనా ఓకే తీసుకున్నాం. పోతే ఇది సిజిఎస్టీ మనం చేటే కదా, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వస్తుంది తీసుకున్నాం. ఇక్కడ ఇది అయిన తర్వాత కింద ఏమవుతుందంటే ఇదంతా అయిన తర్వాత ఇక్కడ అయిన తర్వాత వచ్చింది ఇక్కడ ప్రొవైడ్ చేసి ఎస్ అని వస్తుంది. ఎస్ తీసుకొని చూడండి రీజన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ దిస్ డెబిట్ నోట్ ఇష్యూ ఎందుకు చేసినాం అంటే మనం పర్చేజ్ రిటర్న్స్ పంపిస్తున్నాం. ఇది సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ అనేది లేదు కాబట్టి ఇక్కడ అదర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం పంపిస్తే తర్వాత వాడు మన క్రెడిట్ నోట్ పంపుతాడు, వాడు మన క్రెడిట్ చేస్తాడు. మన క్రెడిట్ నోట్ వాడు పంపినప్పుడు కాబట్టి మళ్ళీ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసి ఇక్కడ సప్లయర్ క్రెడిట్ నోట్ ని ఎంటర్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మనం తీసుకోవాలి, ఈ విధంగా మనం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి మనం సార్ చూస్తాను సార్. కంప్యూటర్ కదా 28,000 చూడండి, 258 రావాలి. డెబిట్ నోటు కరెక్ట్గా మనకు అదే అమౌంట్ 28 రావాలి, ఏ అమౌంట్. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఎస్ తీసుకొని అదర్ తీసుకొని. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. ఇంకొకటి ఎంటర్ చేద్దాం. ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇంట్రెస్ట్, ఇప్పుడు మన స్టేట్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాం. సో ఇంట్రెస్ట్ రేట్ తీసుకుని ఐఆర్సి రాఘవ ట్రేడర్ అంటే ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులర్ తీసుకున్నాం. ఏడుకు వస్తాం, ఇక్కడికి వచ్చి కింద చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ అంటే మళ్ళీ ఏం చేస్తాం, ఆల్ట్ కీ చూడండి, గో టు దీన్ని క్లిక్ చేయొచ్చు, కీబోర్డ్ లో ఆల్ట్ కీ నొక్కొచ్చు. ఇక్కడ లెజర్ డే బుక్ వెళ్తే ఆ లిస్ట్ వస్తుంది, లెజర్కి వెళ్తే లెజర్స్ వస్తాయి, మనం తీసుకోవచ్చు. ఏది మన పేరు ఐఆర్సి ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులర్ క్రెడిట్. సో దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఉంది, సెకండ్ ఉంది ఐఆర్సి రెగ్యులర్. సో సెకండ్ తీసుకున్నాం, సెకండ్ ఏప్రిల్ తీసుకుంటున్నాం. ఈ సెకండ్ ఏప్రిల్లో చూడండి 6548 సెకండ్ ఏప్రిల్ నంబర్, ఈ నంబర్ కాదు, ఈ నంబర్ పర్చేస్ కి ఈ నంబరు, ఇది ఇన్వాయిస్. సేల్స్ మాత్రం ఇదే ఇన్వాయిస్ నంబర్ కింద ఇది ఉంది. 6548 హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం, హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం. 6548 డేట్ సెకండ్ ఏప్రిల్. ఎస్కేప్. సో 6548 నంబరు సెకండ్ ఏప్రిల్ పర్చేజ్ చేసింది, తీసుకున్నాం. చూడండి రాఘవ తీసుకున్నాం, యాక్సెప్ట్. సేల్స్ రిటర్న్స్ ఏం తీసుకున్నాం, హెచ్పి కంప్యూటర్ ఒక 2 ఐటమ్స్ 33,000 పెట్టేసింది. దీని ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ఐజిఎస్టీ ఉంటుంది. మన పొరపాటులో సిజిఎస్టీ తీసుకుంటే క్యాల్కులేట్ కాదు, కాబట్టి మనం కరెక్ట్ క్యాల్కులేట్ అవుతుంది ఐజిఎస్టీ. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ తీసుకుంటాం. ఏం చేసి మనం ఎందుకు ఈ నోట్ ఇచ్చాం చూడండి, అదర్స్ అంటే సేల్ పర్చేజ్ రిటర్న్స్ లేదు కాబట్టి మనం అదర్స్ ఇచ్చినాం. ఈ విధంగా మనం చెప్తాం. ఇట్లా మనం క్రెడిట్ నోట్ ని డెబిట్ నోట్ ని ఎంటర్ చేయాలి. పర్చేజ్ చేసాం, ఆ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, మనం చేసేటప్పుడు ఇక్కడ ఆ పేరు దగ్గర కొట్టినప్పుడే కింద మనకి ఖచ్చితంగా ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డీటెయిల్స్ అని ఒరిజినల్ ఇన్వాయిస్ అక్కడ మనం తీసుకోవాలంటే దీనికి వెళ్ళి ఇక్కడ గోటుకి వెళ్ళి ఇక్కడ లెక్చర్ వోచర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనం పార్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఆర్సి సెలెక్ట్ చేసుకుంటే వాటి డీటెయిల్స్ మనం చేసిన వాటి డీటెయిల్స్ అన్ని వస్తాయి. వాటిలో మనం ఏ ఇన్వాయిస్, ఏ రోజు ఇన్వాయిస్ మనం రిటర్న్ చేస్తున్నాం, ఇన్వాయిస్ అగెన్స్ట్ గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఆ ఇన్వాయిస్ నంబరు, సప్లైర్ ఇన్వాయిస్ నంబరు, డేటు, ఐటమ్స్ ఉంటాయి. సో ఆ ఇన్వాయిస్ నంబరు, డేటు తీసుకొని ఐటమ్ మనం సప్లై చేయాలి. ఇయర్ టైం అయితే మనం సప్లై రిటర్న్ చేసేటప్పుడు ఏ ఐటమ్ ఏం చేస్తాం మనం తెలుసు, చూడక్కర్లే. మనకు కావాల్సి ఇది గుర్తుండకపోవచ్చు కదా, కాబట్టి డేటు ఆ సప్లై ఇన్వాయిస్ నంబర్ మనం తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం రిటర్న్ చేస్తాం. ఏంటి, ఎందుకంటే ఓచెస్ లో పర్చేజ్ రిటర్న్ అనే ఓచెస్ ఉండదు కాబట్టి అదర్ డీటెయిల్స్ లో డెబిట్ నోట్ అంటాం. డెబిట్ నోట్ అంటే వాడి అకౌంట్ డెబిట్ చేస్తాం, పర్చేజ్ చేసినప్పుడు వాడి అకౌంట్ క్రెడిట్ చేస్తాం, మనం రిటర్న్ చేసినప్పుడు వాడి అకౌంట్ ని డెబిట్ చేస్తాం. డెబిట్ నోట్ దీన్ని యాక్టివేట్ చేసుకుంటే యాక్టివేట్ అయిపోద్ది. సో ప్రతిసారి ఇంకా ఫాల్ట్ ఎప్పుడైనా క్రెడిట్ నోట్ మనం ఏదైనా సరే ఇన్యాక్టివ్ గా ఉంటే మనం యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివ్ గా ఉంటే దాని ఆ యొక్క షార్ట్ కీ వస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ట్రాన్స్ఫర్ వాడికి డెబిట్ నోటు ఇష్యూ చేసాం, పర్చేజ్ రిటర్న్ చేసాం. ఏంటి దీనికి క్రెడిట్ డీటెయిల్స్, క్రెడిట్ పర్చేజెస్. సపోజ్ చూడండి, మనం ఇక్కడ మనం పర్చేజ్ చేసినాం, చెక్ ఇచ్చి పర్చేజ్ చేసాం. చూడండి ఇది క్యాష్ పర్చేజ్ కదా, క్యాష్ పర్చేజ్ చేసాం. ఎవరి దగ్గర చేసాం క్యాష్ పర్చేజ్ మనం, ఎవరి దగ్గర ఎక్సెల్ ట్రేడర్స్ ఆర్సి వారి దగ్గరే మనం ఇంతకుముందు క్రెడిట్ పర్చేజ్ చేసాం, డెబిట్ నోట్ చేసాం. ఇప్పుడు క్యాష్ పర్చేజ్ చేసాం, క్యాష్ పర్చేజ్ కూడా మనం పర్చేజ్ చేసాం, తెచ్చుకున్నాం. ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ క్యాష్ పర్చేజ్ లో ఏదైనా ఒక ఐటమ్ మనం రిటర్న్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మనం దీన్ని చేయాలంటే ఎట్లా, ఏది
ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఉంది కదా, దాన్ని చేయాలి. అంటే అంటే స్టేట్ బ్యాంక్ అంటే అకౌంట్ లో ఆర్సి అంటే ఆ ఎక్సెల్ ట్రేడర్స్ ఇంట్లో వాడి అకౌంట్ లో ఉండదు. ఇక్కడ మాత్రం బ్యాంక్ అనే ఉంటుంది. బ్యాంకు అది బ్యాంకు లేదా క్యాష్ పర్చేస్, అంతేగాని పార్టీ అకౌంట్ లో ఉండదు. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇన్వాయిస్ నెంబరు 9985. దీంట్లో డెల్ ల్యాప్టాప్ తీసుకుని 2వ తేదీ. ఓకే, దీన్ని ఎలా చేయాలంటే ఇది ఇక్కడ ఓచి వేస్తున్నాం. డెబిట్ నోట్ అంటే ఆల్ట్ ఎఫ్ఐ డెబిట్ నోట్ వేస్తున్నాం. ఆల్ట్ ఎఫ్ఐ ఆల్ట్ ఎఫ్ఐ డెబిట్ నోటు ఎవరికి ఇస్తున్నాం మనం? ఎవరికి చేసాం మనం? బ్యాంకు ద్వారా చేసినాం. వాడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మనం అప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ ఇచ్చి పర్చేజ్ చేసాం అనుకో, ఇప్పుడు మనం చెక్ ఇవ్వాల. పర్చేజ్ రిటర్న్ చేసి వాడు మనకి చెక్ ఇవ్వకుండా క్యాష్ ఇస్తా అన్నాడు. ముందు ముందే మాట్లాడతాను వాడిని, మీరు గూడ్స్ పంపండి, నేను క్యాష్ ఇస్తానంటాడు. అలాంటప్పుడు క్యాష్ ఇస్తే అప్పుడు మనం క్యాష్ తీసుకోవాలి. క్యాష్ ఇస్తే క్యాష్, లేదు చెక్ వాడు కూడా మనం చెక్ ఇస్తే వాడే చెక్ ఇచ్చినా సరే, వాడు ఏ బ్యాంక్ చెక్ ఇచ్చినా మనం స్టేట్ బ్యాంక్ లో వేసుకుంటాం. సరేనా? వాడు క్యాష్ ఇస్తే క్యాష్, సపోజ్ వాడు కూడా చెక్ ఇచ్చినట్టు చెక్ తీసుకుంటాం. దీంట్లోకి వస్తే క్యాష్ కానీ చెక్ కానీ అయితే ఏం చేయాలి? ఇక్కడ వాడు మనకి ఏం చేస్తాడు? వాడు ఇస్తున్నాడు కాబట్టి అదర్ రెఫరెన్స్ లో చెక్ అని ఇస్తాం. వచ్చి కిందకు వచ్చి ఇక్కడ ఆల్ట్ ఎఫ్ఐ తీసుకోవాలి. ఆల్ట్ ఎఫ్ఐ తీసుకుంటే ఇక్కడ వచ్చి లెడ్జర్ ఓషర్స్ తీసుకున్నామంటే లెడ్జర్ ఓషర్స్ లో చూడండి, లెడ్జర్ ఓషర్స్ లో పార్టీ పేర్లే ఉంటుంది. మన స్టేట్ బ్యాంక్ అకౌంట్ పార్టీ పేర్లే ఉంటుంది. కాబట్టి మనం క్యాష్ కొన్నాం అప్పుడు అనేది మనకి దీంట్లో కనపడుతుంది లెడ్జర్ లో. కాబట్టి ఓటు అని చెప్పి డే బుక్ వెళ్ళాలి. డే బుక్ వెళ్తే చూడండి, డే బుక్ వెళ్తే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ ఇచ్చి పర్చేజ్ చేసాం. ఎప్పుడు క్లిక్ చేస్తే చూడండి పార్టీ పేరు కూడా వస్తుంది. ఇక్కడ పార్టీ ఎవరు నేను చూసుకుంటే పార్టీ పేరు కూడా వస్తుంది సార్. నేను చూసుకుంటే ఇక్కడ యాక్టివ్ చేస్తే పార్టీ కూడా ఎక్సెల్ ట్రేడర్స్ ముందు చూసుకోవచ్చు. చూడండి 9985 డేటు 2nd ఏప్రిల్, అదే డేట్ 9985 2nd ఏప్రిల్. ల్యాప్టాప్ డెల్ ల్యాప్టాప్ 9985 2nd ఏప్రిల్. పార్టీ ఎవరు మనం కూడా పార్టీని చూపించాలి కదా. కాబట్టి చూసి యాక్సెప్ట్ ఎక్సెల్ ట్రేడర్. సరే, యాక్సెప్ట్ ఎస్కేప్ వస్తే 99 సార్. ఇక్కడికి వచ్చి చెక్, ఇక్కడికి వచ్చి 9985 డేటు 2nd ఏప్రిల్. సెకండ్ ఏప్రిల్ తీసుకుంటాం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు పార్టీ మనకి సెలెక్ట్ చేసుకున్నాం. ఏం పార్టీ? పార్టీ ఎవరు? ఐఆర్డి అనుకుంటా. ఇదే గుర్తుపెట్టుకోవాలి. అది కూడా సార్ ఇక్కడికి వచ్చినప్పుడు వస్తాం కదా. ఇక్కడికి వచ్చినప్పుడు 9985 ఇక్కడికి వచ్చి మనం ఇప్పుడు క్యాష్ డే బుక్ తీసుకుంటే మనకు తెలిసిపోద్ది ఎవరికి మనం స్టేట్ బ్యాంక్ ఉండేది. ఎప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 2nd ఏప్రిల్. 2nd ఏప్రిల్ పార్టీ ఎవరు? చూడండి, యాక్సెప్ట్ చేస్తే ఎక్సెల్ ట్రేడర్స్ ఆర్సి అని వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకొని వోచర్ వేసి ఇక్కడ ఉంచాం. ఎస్కేప్ అయిన తర్వాత ఇక్కడ ఎక్సెల్ ట్రేడర్స్ ఆర్సి అంటే డీటెయిల్స్ వచ్చేస్తే యాక్సెప్ట్ ఇదంతా వచ్చేసింది. దాని ఇచ్చేసి ఇది అయిన తర్వాత పార్టీ యాక్సెప్ట్ ఇక్కడ రిటర్న్స్ ఏంటిది? డెల్ ల్యాప్టాప్ ఒక ఐటమ్ అనుకుంటాం. దాని అమౌంట్ వచ్చేసింది. ఇది మన స్టేటే కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ అని ఇచ్చి ఇక్కడ ఇది పర్చేజ్ రిటర్న్స్ కాబట్టి అదర్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా ఇప్పుడు మనం చేస్తున్నది సార్, మనం పర్చేజ్ రిటర్న్ చేస్తే వాడు ఇస్తారు మనకు చెక్. మన బ్యాంక్ స్టేట్ బ్యాంక్. వాడు ఇచ్చినప్పుడు వాడు చెక్ నెంబర్ ఎంత చేస్తాం. ఇక్కడ బ్యాంక్ ఏమిటి? వాడు ఇచ్చిన బ్యాంకు ఎస్కేప్ స్పేస్ బార్ ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ బ్యాంక్ మనం ఇచ్చాడు, మనం చెప్పిస్తాం. ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నాం. ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. సో ఇది క్యాష్ ఎంట్రీ అయితే, అంటే క్యాష్ మనం ఇంతకుముందు తీసుకెళ్తే క్యాష్ మనం పర్చేజ్ చేసింది మనం రిటర్న్ ఇస్తే వాడు కూడా క్యాష్ ఇస్తాడు. ఒకవేళ మనం ఇంతకుముందు క్యాష్ పర్చేజ్ చేసేది ఇదే మనం క్యాష్ కి పర్చేజ్ చేసాం ఎవరి దగ్గర? ఎక్సెల్ ట్రేడర్స్
రెగ్యులర్ మన స్టేట్ ఎక్సెల్ ట్రేడర్ పర్చేజ్ చేసాం బాగానే. కానీ ఇప్పుడు వాడు క్యాష్ ఇస్తే క్యాష్ అని ఎంటర్ చేస్తాం మొత్తం. కానీ ఇప్పుడు వాడు మనం పర్చేజ్ తప్పించిన తర్వాత వెంటనే మనం క్యాష్ ఇవ్వకుండా వాడు ఒకసారి తర్వాత ఇస్తానంటాడు. అలాంటప్పుడు వాడు ఇంటి ముందు క్యాష్ ట్రాన్సాక్షనే, కానీ ఇప్పుడు మాత్రం వాడు మనకి ఇచ్చి ఆ క్యాష్ కానీ చెప్పు కానీ ఇవ్వట్లేదు ఇమీడియట్ గా. తర్వాత పే చేస్తున్నప్పుడు ఏమవుతాడు, మనకు బాకీ పడతాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ తీసుకొని ఏం చేయాలి, ఇక్కడ ఎక్సెల్ ట్రేడర్స్ ఆర్సీ తీసుకుంటాం. ఆర్సీ తీసుకొని ఇక్కడ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, ఇప్పుడేం క్యాష్ ఇవ్వట్లేదు, ఇది మాత్రం కరెక్టే. ఇక్కడికి ఎంత చేస్తాం, ఇక్కడ ఆల్ట్ కీ నొక్కి ఇక్కడికి వచ్చి అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే మామూలు, అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్కి వెళ్ళి ఇక్కడ ఇన్వాయిస్ నెంబరు, డేటు, అలాగే ఐటము, అలాగే దీని దగ్గరికి వచ్చి ఇక్కడ ఎవడు ఆర్సీ అది మనం తీసుకున్నాం ముందే, ఆ డేట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం జస్ట్ 9985 డెల్ ల్యాప్టాప్ ఎస్కేప్ 9984 సెకండ్ డెల్ ల్యాప్టాప్ అని తీసుకుంటాం. ఇదేంటి ఇక్కడ మనం వాడి పేరే ఇచ్చాను ఇక్కడ ట్యాక్స్. అట్లా వాడు మనకి ఇచ్చినట్లయితే మనం రిటర్న్ చేసాం, వాడు వెంటనే మనకి క్యాష్ క్యాన్ చెక్ ఇస్తే క్యాష్ ఎంత చేస్తాం, లోపల పేమెంట్ డీటెయిల్స్ లో క్యాష్ అని కానీ అదర్ రెఫరెన్స్ లో క్యాష్ అని చెక్ అని ఇస్తాం. లేదు అన్న తర్వాత నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ లో ఆ పార్టీ ఉంటాడు కదా, ఆ పార్టీ యొక్క పేరు ఇస్తాం. ఓకేనా, క్యాష్ అని చెక్ ఇచ్చి దాని తర్వాత ఓచర్ అక్కడ ఆర్డర్ వెళ్ళి మనం ఆ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకొని అది కన్నా క్యాష్ కాకుండా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే డైరెక్ట్ గా పార్టీ సెలెక్ట్ చేసుకుంటాం. లెడ్జర్ వౌచర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి అన్ని పార్టీలతో మనం సెలెక్ట్ చేస్తాం. అదే క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే అప్పుడు ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ అయినా కానీ కాకపోయినా కానీ అప్పుడు ఓచర్ నెంబర్ చూడాలి. అప్పుడు ఇన్వాయిస్ నెంబర్ అంటే అప్పుడు డే బుక్ వెళ్తే డే బుక్లు అన్నీ ఉంటాయి కదా, అందులో డే బుక్ చూసి అప్పుడు ఆ బ్యాంకు ఎప్పుడైతే పర్చేజ్ చేసాం క్యాష్ కి దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మనం ఎంట్రీ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం రిటర్న్ చేసి క్యాష్ ఇస్తేనే క్యాషియర్ బ్యాంక్ వేసుకుంటాం, లోపల పార్టీ పేరు ఇస్తాం. అలా కావాలి వాడు ఇవ్వలేదు మనకు బాకీ పడతాడు కదా, మనం కొనేసాము డబ్బులు ఇచ్చేది, కానీ ఇప్పుడు మనం ఇచ్చాము రిటర్న్ క్యాష్ ఇవ్వలేదు, వాడు చెక్ అమౌంట్ ఇవ్వలేదు, అప్పుడు వాడు మనకు బాకీ పడుతుంది. అప్పుడు పైన మొదటి పేజీలోని పార్టీ నేమ్ లోనే క్రెడిట్ పేరు వాడి పేరు ఇచ్చేస్తే ఇంక మనం ఇక్కడ లోపల మాత్రం క్యాష్ అండ్ బ్యాంక్ అని ఉంటే అది క్యాష్ కి బ్యాంక్ అది క్యాష్ అండ్ బ్యాంక్ ఇవ్వకుండా ఓల్డ్ ఇన్వాయిస్ ఒరిజినల్ సప్లై ఇన్వాయిస్ నెంబర్ డేట్ మాత్రమే ఇస్తాం. ఇంకా క్యాష్ అని కానీ మోడ్ ఆఫ్ పేమెంట్ అవేమీ ఉండవు. ఆ విధంగా మనం ఎంటర్ చేస్తే అప్పుడు వాడు మనకు బాకీ పడతాడు. ఫస్ట్ క్యాష్ కొన్నప్పుడు క్యాష్ బ్యాంక్ ఉంటుంది మన దాంట్లో, కానీ లోపల వాడి అకౌంట్ ఏం పడదు. ఇప్పుడు రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా వాడు మనం క్యాష్ ఇచ్చేస్తే మనం ఎంటర్ చేస్తాం, వాడి అకౌంట్ లో ఏం పడదు. కానీ వాడు ఇవ్వకపోతే మాత్రం వాడి పేరు ఇస్తాం ఫస్ట్ అని పార్టీ నేమ్ లో ఇస్తాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వాడు మనకి బాకీ పట్టేది ఈ రిటర్న్ చేసిన అమౌంట్ వరకు బాకీ పడతాడు. సో ఈ విధంగా మనం డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్ ని ఎంటర్ చేయాలి. ఓకే, సో దీంతో టాపిక్ ముగిస్తున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూసి కావాలంటే 1-2 సార్లు చూడండి, చివరి వరకు చూసి నేర్చుకోండి మంచిగా. ఓకే, ముగిస్తున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.